జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి హైదరాబాద్ కి చెందిన జనసేన రాక్స్ టీం మెంబర్ వైవి రాంబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వేములవాడలోని ఎస్సీపేటలో వైవి రాంబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ పంతం నానాజీ గెలుపుకి తన వంతు కృషి చేస్తున్నానని, ఈ నేపథ్యంలో 2 సార్లు హైదరాబాద్ నుండి కాకినాడ వచ్చి ఆయన్ని కలవడం జరిగిందని తెలిపారు. అలాగే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేనని గెలిపించాలని, లేకపోతే పిల్లలు డ్రగ్స్ కి బానిసలైపోయి భవిష్యత్తు అంధకారంలోకి పోతుందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి అఖండ మెజారిటీతో పంతం నానాజీని గెలిపించాలని వైవి రాంబాబు అభ్యర్థించారు. 4 రోజులుగా పూర్తిగా తెలిసిపోయింది. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కాదు, రాజకీయ పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు కాదు. ఇది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పీడని వదిలించుకోవాలని చెప్పి ప్రజల ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారు. ఎక్కడైనా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పార్టీలు మారుతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటుంటారు, పార్టీలకు వెళ్తూ ఉంటారు, కొన్ని కుటుంబాలు పార్టీలు తిరుగుతూ ఉంటారు, కొన్ని వర్గాలు పార్టీలో తిరుగుతూ ఉంటుంటాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని పాలతోరాలి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే నీకు తాగునీరు లేదు, డ్రైనేజ్ లేదు. ఒకవేళ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా అది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. పక్కింటి పక్క వచ్చి ఎండ్ అవుతుంది. ఈడు కాలర్ పట్టుకోవాలా, లేకపోతే తీసుకెళ్ళి బీచ్ చివరి వస్తుంది. ఆ ఈదులు దెబ్బలాడుకోవాలా, లేకపోతే ఎవరో ఖాళీ సైట్లోకి వెళ్ళిపోద్ది. ఆ ఖాళీ సైట్ అతను ఇల్లు కట్టి ఉన్నప్పుడు మళ్ళా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అది ఒక రకం. అసలు పరిపాలనా యంత్రాంగం మీద దృష్టి పెట్టకపోవడం, వ్యాపారాలే కేంద్రంగా పెట్టుకుని చేస్తున్నటువంటి